బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది జస్ట్ టాస్ మాత్రమేనని, ఇంకా టెస్ట్ మ్యాచ్ ముందుందని అన్నారు. ఇకపై సైలెంట్ గా ఉండేది లేదని, తన జోలికొస్తే బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పుతానని హెచ్చరించారు. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా, మీ లెక్క మంది మీద కూడా దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరి వాడి వసూలు వేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయింది, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుతో తెలంగాణ వాళ్ళని నవ్వేటోళ్ళ ముందట జారిపడద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికూరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టా లేదు నా దగ్గర. నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది మామూలుగా అనుకుంటారా ఇది కథ? జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగృతుల్లో. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగానో? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. మీకు ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటుపోతే నాకేంది, వాగ్దానాలు ఎటుపోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. 5 ఏళ్ళే నేను యాక్చువల్గా ఉన్నది పవర్లో. ఆ 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్. నా మొత్తం ట్విట్టర్ చూసుకోండి, నా క్యాలెండర్ చూసుకోండి. ఇప్పుడు ఎట్లయితే జనం బాట పేరు పెట్టుకొని ప్రతిరోజు తిరుగుతున్నానో అప్పుడు కూడా నేను మన ఊరు మన ఎంపీ పేరుతోని నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. 10 రోజులు చేసుకోలే నేను ఎప్పుడు. నేను చాలా గర్వంగా ఫీల్ అయినా. నేను తెలంగాణ నుండి మొదటి ఎంపీగా పార్లమెంట్కి పోయినా. కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు గంటలు ఒరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీసులా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడని ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా. నేను నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతున్నది. లేనిపోని అంటగట్టకండి. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి. ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలబెట్టరు కదా బయటికి. ఇంకేంది? నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఈ చెరువు, దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా, ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట. ఎండి ఉస్మాన్ కుంట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే, బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి బ్యూటిఫికేషన్ కానీ ఇచ్చారు. ఇలా కొన్ని జెన్యున్ ఉన్నాయి, మంచిగా వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసారు సిఎస్ఆర్ కింద. చాలా మటుకు ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో, ఆ ఫోటో పట్టుకో,
ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అలా 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి జనంకి అవకాశం లేకుండా చేశారు. అంటే నీకు డెవలప్మెంట్ కానీ ఇస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు. ఏదో నిన్నటి నుంచి తమాషా చేస్తున్నట్ట జాగృతులు దాడి చేస్తారు గీడి చేస్తారని. నాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. నేను మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి, మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ ఎనుకో గుంట నక్కుంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. మనది ఎట్లాంటి భూమి, చాకలవలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగానే ఏం లేదు, ఎవరు సపోర్ట్ లేరు. నిలబడి గుర్తుపై పట్టుకొని కొట్లాడింది. నేను అంతే, ఆ స్పిరిట్ ఉంది, అదే వేస్తా. ఎవరేమనుకుంటారు ఏమనుకుంటారు నైసిటీస్ లేవు. ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు, నేను దాటలేదు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఊరుకుంటా. ఏమన్నాడే నా భర్త, మీరు ఎప్పుడన్నా విన్నారా అధికారం ఉన్న 10 ఏళ్ళు? మీరంతా కూడా రిపోర్టర్లే కదా, ఎప్పుడన్నా విన్నారా ఆయన పేరు? విన్నారా ఏదన్నా ఏదైనా పైరవులు విన్నారా? ఏం లేకుండా అది అన్యాయం కదా, టూ మచ్. ఊరుకోం ఇంకా మస్తు అయిపోయింది.